శ్వాసకి యోగానికి ఉన్న సంబంధం ఏంటి? గం గణపతయ నమః. ఐం సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మా గురుదేవులైన మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మంలోను మనసులో స్మరించుకొని నిర్వీట్ ప్రేక్షక మహాశయులందరికీ శుభాశీస్సులను తెలియచేస్తూ శ్వాసకు యోగానికి, యోగము అంటేనే కలయిక. నిరాకారుడైన ఆ పరబ్రహ్మ తాను అనేకం కావాలనుకున్నప్పుడు ఈ చరాచర సృష్టి ఒక్కసారిగా ఏర్పడింది. ఈ 84 లక్షల జీవరాశిలో మేరుదండము నిటారుగా ఉన్నటువంటి ఒక్క జీవుడు మాత్రమే ఉత్కృష్టుడు అనబడుతున్నాడు. మిగతా ఏ జీవరాశికైనా కానీ తిరియగ్ యోనులు అంటారు. ఆకాశానికి భూమికి మధ్యలో సమాంతరంగా వాటి వెన్నుపూస ఉంటుంది. తత్కారణంగా వాళ్ళ బ్రహ్మరంధ్రం కూడా సూటిగా కిందికే ఉంటుంది తప్ప ఊర్ధ్వగతిలో ఉండదు. వాళ్ళలో షట్చక్రాలు ఉంటాయి, జీవితాల్లో మేరుదండంలో అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు యోగ్యులు కాదు. మనం 2 కాళ్ళ జీవులు యోగ్యులు. యోగం అంటే కలయిక అన్నట్లే ఇప్పుడు ఈ జీవుడు భూమి మీద ఈ ఉపాధి లోపల నివసించేదానికి ఈ వాయు సంయోగం జరిగినప్పుడే జీవుడు మనుగడ సాధిస్తాడు. తల్లి గర్భంలో ఉన్నంత కాలము వాయువు పీల్చేదానికి లేదు. మాయా జలంలో ఉంటాడు. శీర్ష దర్శనం అయిన ఒక వెంటనే మొదటిసారి లోపలికి వాయువుని తీసుకుంటాడు. వాడు వాయువుని తీసుకుంటే అందరూ ఆనందిస్తారు. చుట్టూ ఉన్నవాళ్ళు క్యారమని ఏడుస్తాడు. ఆడు పోయేటప్పుడు వీడు ఏడుస్తాడు, అందరినీ నవ్విస్తాడు. వీడు చనిపోయినాక అందరూ ఏడుస్తారు. శ్వాసను తీసుకొని బయటకు వస్తున్నాడు. శ్వాసను వదిలేసి ఇక్కడే నుంచి వదిలిపోతున్నాడు. తల్లి గర్భంలో నుంచి భూగర్భంలోకి చేరిపోతున్నాడు. తో అలాగా శ్వాసకు యోగానికి అవినాభావ సంబంధం. ఇప్పుడు మన పూర్వ ఋషిమునులు ఈ శ్వాస సంచాలనంతోనే మానవుడికి ఉన్నది అన్న రహస్యం చాలా సులభంగా కనుక్కున్నారు. ఏ మానవుడైనా మహా అంటే 20-30 రోజులు ఆహారం లేకుండా ఉండవచ్చు. మీ ఆంధ్రప్రదేశ్ సాధన కోసం పొట్టి శ్రీరాములు అనుకుంటాను ఎవరూ చేయనంతగా 50 రోజులు చేశాడు. తో అంటే పట్టుదల ఉంటే 50 రోజుల వరకు ఆహారం లేకుండా ఉండవచ్చు. 7 రోజుల వరకు నీళ్లు లేకుండా ఉండవచ్చు. కానీ 30 నిమిషాలు 30 సెకండ్లు జీవుడు కాస్త శవం అయిపోతాడు. తో అంతటి ముఖ్య ప్రాముఖ్యత ఉంది. పరమాత్ముడి విచిత్రమైన ఈ దేహ నిర్మాణంలో కండ్లు అనేది బహువచనంగా వాడుతున్నాం, చెవులు బహువచనంగా వాడుతున్నాం. కానీ అవి చేసే పని ఒకటే. కళ్ళు కేవలం చూస్తుంది, చెవులు కేవలం వింటుంది. ముక్కు అన్న దాన్ని ఏకవచనంలో పిలుస్తున్నాం. అది చేసే పని 2 చేస్తుంది. వాసన చూడటం, వాయువు పీల్చడం. వాసన చూడలేకపోయిన మనిషి కూడా వాయువును పీల్చకపోతే ఉండలేడు, వదలకపోతే ఉండలేడు. పీల్చాలి, పీల్చింది అలాగే పెట్టలేడు, పెట్టింది వదలాలి. ఇంకా నోరు, అది 2 పనులు చేస్తుంది. నోరు అని ఏకవచనంతో పిలుస్తున్నాం. పనులు 2, రుచులు చూస్తుంది, మాటలు ఆడుతుంది. ఏ మానవుడైనా ఏ పొద్దున్న అద్దంలో తన ముఖం చూసుకుంటుంటాడో తనకి ముక్కుకు 2 రంధ్రాలు ఎందుకున్నాయి అన్నది ఏ మానవుడు సామాన్యంగా ఆలోచించాడు, యోగి ఆలోచిస్తాడు. మానవునికి 98.4 సెంటీగ్రేడ్ అనేది ఒక టెంపరేచర్, నార్మల్ టెంపరేచర్. ఎక్కువైనా కానీ జై శ్రీరామ్ అయిపోతాడు, తక్కువైనా కానీ జై శ్రీరామ్ అవుతాడు. ఆ ఉష్ణోగ్రతను సమశీతోష్ణంలో ఉంచేదానికి పరమాత్ముడు మనకు చంద్రనాడి, సూర్యనాడి అన్న పేరు మీద ఈ 2 ముక్కు రంధ్రాలను ఇచ్చాడు. కేవలం శ్వాసనే కాదు, అక్కడ ఈ నాడుల ద్వారా అతనికి టెంపరేచర్ పెరిగిపోయినప్పుడు చంద్రనాడి ఆటోమేటిక్గా ఎక్కువగా పనిచేసి తిరిగి టెంపరేచర్ను నార్మల్కు తెచ్చేకి తన వంతు ప్రయత్నం తాను చేస్తుంది. అలాగే టెంపరేచర్ తగ్గిపోయినప్పుడు సూర్యనాడి పనిచేసి దాన్ని తిరిగి సమాన స్థాయికి తీసుకొని వస్తుంది.
ఆ పరమాత్ముడు చేసిన అద్భుత నిర్మాణంలో ఇటువంటి రహస్యం ఉంది. ఇంకా మరి ఈ శ్వాసలో పైకి శ్వాస అని ఒక్కటంటున్నాం. సంగీతంలో స్వరాలలో ఉన్న మార్పుల్లాగా సంస్కృతం చదివేటప్పుడు త్వరితము ప్లుతము అనేటువంటివి ఎలాగుంటాయో, దీర్ఘస్వరము, హర్షము దీర్ఘము ప్లుతము అని ఎలాగుంటాయో ఈ శ్వాసలో కూడా హర్షశ్వాస, దీర్ఘశ్వాస, సమశ్వాస, ప్లుతశ్వాస, బంధన శ్వాస అంటే కుంభకం అని అంటున్నాం. ఈ కుంభకం మళ్ళీ 2 రకాలు, అంత కుంభకము, బాహ్య కుంభకము. ఆ 4 శ్వాసలు ఏదైతే మీరు చెప్పారు 5 శ్వాసలు, వాటి గురించి ఎలా అనేది ఒకసారి చెప్తాను. అంటే మా కుండలిని సాధనలో ఒకప్పుడు మీకు చెప్పే ఉన్నాను, కుండలిని సాధన చేసేవాడు ఈ పూరక కుంభక రేచకాలను మొదలు పెట్టేదానికి ముందు తన బాడీని, తన లోపల ఉన్నటువంటి ఆ ఊపిరితిత్తులను, లంగ్స్, వాటిని పూర్తి శక్తివంతం చేసేదానికి ఆ లంగ్స్లో ఉన్న కల్మషాలు, పేర్కొన్న కల్మషాలు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాతావరణం అంతా కూడా పొల్యూటెడ్. ఆ పొల్యూటెడ్ కారణంగా మనకు తెలియకుండా ఊపిరితిత్తుల లోపల ఈ మైక్రాన్స్ లెవెల్లో పొరలు ఏర్పడతాయి. పరమాత్ముడు దానికి ఒక మార్గం చెప్పి శుద్ధీకరణ ఇచ్చాడు. ఆ శుద్ధీకరణ స్థితిని దాటి మనకు అది పేర్కొంటూ వస్తుంది. దాంట్లో ఈ వేగిని అని చేయడం మూలంగా ప్లుతం, అది చేయటం మూలంగా ఆ లంగ్స్ అంతా శుద్ధమవుతాయి, శ్వాస నాళాలు శుద్ధమవుతాయి. లంగ్స్ యొక్క కెపాసిటీ పూర్వం కన్నా ఎక్కువ పెరిగి ఎక్కువ గాలి పీల్చుకోవటం అనే సౌలభ్యం దొరుకుతుంది. ఎంత ఎక్కువ గాలి పీల్చుకుంటామో రక్త శుద్ధీకరణ, నాడీ శుద్ధీకరణ జరుగుతుంది. మన సనాతన ధర్మంలో యోగ శాస్త్రంలో నరాలు అందరికీ కనపడతాయి, నాడులు అందరికీ కనిపించవు. యోగులకు ఆ కనెక్టివిటీ ఉన్న వాళ్ళకు కనపడతాయి. అవి షట్చక్రాలతో అనుసంధానమైంటాయి. ఈ షట్చక్రాలు లోపల ఉన్న బాడీలోని మెటబాలిజానికి సంబంధించిన ఇంటర్నల్ అవయవాలను యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. ఈ శ్వాస ఎంత బాగుండి నాడులలో ప్రసారం జరిగితే ఆ చక్రాలు అంత బాగా యాక్టివేట్ అయ్యి ఆ చక్రాల ద్వారా ఏ చక్రం ఏ లోపలి అంగాలను నియంత్రిస్తుందో అవి సక్రమంగా జరిగి మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉంటాడు. వీటన్నిటికీ మూల కారణము శ్వాస యోగము అని చెప్పి అనుకుంటున్నాము. ఆ 2 వేరు కాదు. శ్వాస ఉంటేనే వీడు యోగం చేయగలుగుతాడు. యోగం చేయాలంటే ఈ శ్వాస యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని ఉండాలి. అయితే స్వామి, ఇప్పుడు మామూలుగా శ్వాసతో సాధన, శ్వాస లోపలికి వెళ్ళడం సాధన అంటుంటారు. చాలామంది లోపలికి వెళ్ళాలి శ్వాసను పట్టుకొని అంటూ ఉంటారు. కొంతమంది ఏమో ఆ శ్వాసనితో కొంత ప్రాక్టీస్ చేసి ఆత్మస్థితికి వెళ్తావు అంటారు. శ్వాసతో సాధన, శ్వాసలో సాధన, ఇది అంటే సింపుల్గా వినడానికి బాగానే ఉంటుంది, కానీ దాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా గహరా అర్థం ఉంది, చాలా లోతైన అర్థం. ఎట్లయితే ఏకం సత్ విప్ర బహుదా వదంతి అంటారు. ఉన్న సత్యం ఒకటి, పరబ్రహ్మం ఒకటి. పరమాత్మ ఇలా ఉంటాడు అని నిశ్చయం చేసేదానికి 108 ఉపనిషత్తుల్లో ప్రతిపాదనలు ఉన్నాయి. వాయు బ్రహ్మ, జలం బ్రహ్మ, అన్నం బ్రహ్మ. ఈ స్థాయిలు దాటుకొని మనోబ్రహ్మను దాటి ఆనందమే బ్రహ్మం అన్న స్థాయికి సాధనలో పోతారు. అట్లా మీరు అడిగిన దానికి ఇప్పుడు శ్వాసలో యోగమా, శ్వాసతో యోగమా? శ్వాసను ఎంత లోపలికి తీసుకొని మూలాధారం వరకు పంపడము అంటే అప్పుడు అది ఇంటర్నల్గా శ్వాస లోపలికి మీ ప్రయాణం చేయడం, శ్వాస ద్వారా మీలోకి మీరు ప్రయాణం చేయడం, అది శ్వాసతో ప్రయాణం. ఇంకా రెండవది శ్వాసలోకి ప్రయాణం. శ్వాసలోకి ప్రయాణం. ఈ మధ్య పిరమిడ్ సొసైటీ అనే మహానుభావుడు పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస అనే ఒక టెక్నిక్ పెట్టి యోగాభ్యాసాన్ని అత్యంత సరళం చేశారు. ఆయన చెప్పిన టెక్నిక్ను నిజంగా పట్టుకుంటే శ్వాస లోపలికి మన మనస్సును ప్రవేశపెట్టగలిగినప్పుడు మనస్సు నిశ్చలమవుతుంది.
మనోనిశ్చల కోసమే మన పూర్వీకులు ఎంతెంతో తపనలు తపస్సులు యోగాలు ఇన్ని చేస్తున్నారు. హఠయోగము, కుండలిని యోగం, క్రియాయోగం, ఇన్ని రకాల యోగాలు. ఎన్ని రకాల యోగాలైనా కానీ కలయిక అన్న పేరు మటుకు అక్కడ ఉంది. జీవ పరబ్రహ్మ సమైక్యత, దాన్ని సాధించేదానికి చేసే యోగంలో ఆయన చెప్పింది, నువ్వు ఎప్పుడైతే ఈ శ్వాసను గమనిస్తావో శ్వాసల సంఖ్య నీకు తగ్గుతుంది. శ్వాస ఎక్కడెక్కడికి పోతుందో కూడా నువ్వు గమనించగలవు. అంటే ఈ మనసుకు ఆ ఉద్యోగం ఇచ్చాం, డ్యూటీ. ఎప్పుడైతే మనసు దాని మీద లగ్నమైందో మీ మనసు నిర్విషయం నిరాలోచన స్థితికి వస్తుంది. అది శ్వాసలోకి ప్రయాణం చేయడం అంటే ఈ శ్వాసను గమనించడము. అదే దాన్ని ధ్యానము అన్నాడు. మనకు తెలుగులో అంటే అది ధ్యాస అన్న పదం అవుతుంది. ఆ ధ్యాసను నిజంగా అక్కడ పెట్టినప్పుడు మనస్సుతో, మనసును కట్టేయడము బంధించడము కాదు. మనసు లేకుంటే మనం ఏమీ చేయలేము. అసలు ఆత్మ కూడా మనసు ద్వారా చూస్తోంది, వింటోంది, అనుభవిస్తోంది, అనుభవాలు పొంది ఇంకా పూర్వం కన్నా ఉన్నత స్థితికి, కలిసిపోయే స్థితికి నేను చేరుకునే మార్గాల కోసం అన్వేషిస్తూ మనస్సును వాడుకుంటుంది. అట్టి అంతటి గొప్పది, అంత చంచలమైనది. దాన్ని పట్టే ఈ సులభమైన టెక్నిక్ శ్వాస లోపలికి ప్రయాణం చేయటం. శ్వాసను గమనిస్తూ ఆ శ్వాస ఎక్కడెక్కడికి పోతుంది, ఎంత లోతుకు పోతుంది అని గమనించడం. అది శ్వాసలో ప్రయాణం. శ్వాసతో యోగము అంటే ఈ శ్వాసను పూరక కుంభక రేచకాలు చేయటం. అప్పుడు ఈ ప్లుతము, హర్షము, దీర్ఘము అన్నటువంటి స్థితిగతులతో ముందు సాధన చేసి ఆ ఊపిరితిత్తుల కెపాసిటీని, కుంభించే కెపాసిటీని పెంచుకున్నప్పుడు యోగులు ఆ యోగ స్థితిని పొందుతారు. యోగ స్థితిని పొందడము అంటే స్వాత్మ దర్శనం. అది ఒక్కసారి జరిగినప్పుడు మరణం అంటే భయం అనేది ఉండదు.